రాజోలు అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. రాష్ట్రంలో జనసేన పార్టీని వరుసగా రెండుసార్లు గెలిపించిన ఏకైక నియోజకవర్గం ప్రస్తుతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న రాజోలు. ఈ రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 2019లో జనసేన పార్టీ తరపున రాపాక వరప్రసాద్ గెలిచారు. రాష్ట్రమంతా ఆఖరికి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా గాజువాక, భీమవరం లాంటి చోట్ల ఓటమి పాలైన రాజోలు వాసులు మాత్రం జై జనసేన అన్నారు. జనసేన అభ్యర్థిని బలపరిచారు. అలాంటి రాజోలు నియోజకవర్గంలో 2024 ఎన్నికలు వచ్చేసరికి దేవ వరప్రసాద్ జనసేన పార్టీ తరపున గెలిచారు. సివిల్స్ అధికారిగా ఉన్నతమైనటువంటి స్థానాల్లో పనిచేసి రిటైర్మెంట్ తర్వాత ఆయన రాజకీయ ఆరంగేట్రం చేసి జనసేన పార్టీ తరపున విజయం సాధించారు. ఇటీవల ఆయన వరుసగా పలు వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. సంక్రాంతి సందర్భంగా రాజోలు నియోజకవర్గంలోనే జనసేన పార్టీ నేతలు జాకెట్లు విప్పండి అని పిలుపునిచ్చినటువంటి ఉదంతం చాలా పెద్ద వివాదానికి కారణమయ్యింది. ఇక అదే క్రమంలో తాజాగా జనసేన పార్టీ శ్రేణులు జనసేన పార్టీ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. రాజోలు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడుల గురించి విచారణ జరగాలి అంటూ జనసేన పార్టీకి చెందినటువంటి శ్రేణులు మంగళగిరిలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయం ముందు నిరసనకు పూనుకున్నారు. ఇదొక ప్రత్యేకమైనటువంటి వ్యవహారం అన్నట్టు. రాజోల్లో జనసేన పార్టీ శ్రేణులకి రక్షణ లేదా అని అనుకోవలసినటువంటి విచిత్ర పరిస్థితి. నిజానికి ఎక్కడైనా అధికార పార్టీ శ్రేణులు ఆందోళనకు పూనుకోవడం, అది కూడా అధికార పార్టీలోనే ఉన్నటువంటి వేరే వర్గం తమని దాడి చేసి దారుణంగా హింసిస్తుంది అంటూ వాపోవడం చాలా విడ్డూరమైనటువంటి వ్యవహారం. కొత్త తరహా రాజకీయాలకి శ్రీకారం చుడతాం అని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకు అసలర్థం ఇదేనా అని అనుమానించాల్సినటువంటి దుస్థితి కూడా ఇలాంటి చిత్రాలు చూస్తే కనిపిస్తుంది. రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్గానికి ఎమ్మెల్యే వ్యతిరేకులకు మధ్య ఏ మాత్రం పొసగడం లేదు. ఒకరి మీద ఒకరు దాడులకు ప్రతిదాడులకు పూనుకుంటున్నారు. ఈ దాడుల నేపథ్యంలో రాజోల్లో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందంటూ సెక్షన్ 30 కూడా ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే జనసేన పార్టీ శ్రేణులు ఒకరి మీద ఒకరు దాడి చేసుకుని చేతులు కూడా విరగ్గొట్టుకునేటంత వరకు వెళ్ళారు. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ శ్రేణులు పార్టీ కార్యాలయం ముందు ఆందోళనకు పూనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇన్నాళ్ళుగా జనసేన కోసం కష్టపడింది ఇందుకేనా అని వీళ్ళు వేస్తున్నటువంటి ప్రశ్న. ఇటీవల ఇతర పార్టీల నుంచి జనసేన పార్టీలో చేరినటువంటి వాళ్ళు రాజోల్లో తెలుగుదేశం పార్టీ నేతలు తమ మీద పెత్తనం చేస్తుంటే తాము పడి ఉండాల్సిందేనా అన్నది వీళ్ళంతా అడుగుతున్నటువంటి విషయం. దీని మీద ఇప్పటికే జనసేన పార్టీ అధిష్టానం స్పందించింది. వారం రోజుల్లోగా దీని మీద విచారణ చేసి అసలు కారకులు ఎవరో పరిశీలిస్తాం అంటూ ఆ పార్టీ అధినేతకు రాజకీయ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న ఎమ్మెల్సీ హరిప్రసాద్ వెల్లడించారు. దీంతో ఈ ఉదంతం తాత్కాలికంగా సద్దుమణిగినట్టు కనిపిస్తుంది. కానీ రాజోల్లో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ వర్గీయులకి జనసేన పార్టీలో ఆరంభం నుంచి ఉన్నటువంటి శ్రేణులకి మధ్య ఏమాత్రం పొసగడం లేదు. దాంతో వచ్చే ఎన్నికల నాటికి ఇన్నాళ్ళుగా జనసేన పార్టీకి పట్టుకొమ్మగా ఉన్న నియోజకవర్గంలో పట్టు కోల్పోయే ప్రమాదం ఉంటుందా అనేటువంటి అనుమానం కూడా కలుగుతోంది. జనసేన పార్టీ వెంట నడుస్తున్నటువంటి శ్రేణులకు రక్షణే లేనటువంటి పరిస్థితి దేనికి సంకేతం అనే అనుమానం కూడా బలపడుతుంది. మొత్తంగా రాజోలు జనసేన రాజకీయం మాత్రం రసవత్తరంగా సాగుతోంది.